మనం ఐటమ్ సాంగ్స్ దగ్గర ఉన్నాం. అయ్యో వదలట్లేదా? నేను లోపలికి వచ్చే లోపల మర్చిపోతారా అనుకుంటున్నా. కాదు కానీ నీకున్న బ్రాండ్ ఇమేజ్ అలాగే ఉండింది కదా స్మిత, అంటే చాలా మంచి పెప్పీ నంబర్స్ అని చెప్పి. వాట్స్ రాంగ్, పాడితే తప్పేంటి అని? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఐ హ్యావ్ నార్మలీ ఐఎమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంటెన్స్ పర్సన్ ఇన్ మై ఓన్ వే. ఓకే, సో ఏమవుద్దంటే ఏది ఇచ్చినా అది నేను ఫీల్ అయ్యే పాడాలి. కొన్ని పాటలు బూతులు వచ్చేసరికి అవి ఫీల్ అయ్యి పాడలేను. మామూలుగా సరదాగా ఫ్రెండ్స్లో తిట్టుకోమంటే తిడతా ఫీల్ అయ్యి. బట్ దెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అని నన్ను ఇలా ఇరికిచ్చాలని డిసైడ్ అయ్యారా ఏంటి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట గురించి స్మిత వ్యాఖ్యలు వద్దు, అలాంటి పాటల్లో నన్ను ఇరికించొద్దు. అయ్యో చీచి, అలా అంటలేదు. కానీ ఐ మే నాట్ బి ఏబుల్ టు డూ 100% టు ఇట్ అంటున్నా. సో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ పాట పాడితే మరి అలా కూడా ఉండదు, అలా ఉండదు. అంటే పాట త్రూ అవుట్ కూడా ఆ ప్రాబ్లం కాదు. ఎక్కడైనా కొంచెం లిరిక్స్ నాటుగా అన్నప్పుడు నాకు కొద్దిగా ఐ బి లైక్ అని అంతే. సో కానీ మాయదారి సిన్నోడు అందులో సో నా రీమిక్స్ ఇంకో క్వశ్చన్ అడగొచ్చు. రీమిక్స్ లో చాలా వరకు దేవర్ ఎల్ఆరీశ్వరి సాంగ్స్, బట్ దోస్ సాంగ్స్ హ్యాడ్ సమ్ ఒక డిఫరెంట్ స్టైల్. ఏం లేదు, చీర కట్టుకుని పాడారు కాబట్టి ఉషాతో గారు పాడితే కూడా కొంచెం నీరు కొంచెం చాలా హాయిగా వినాలనిపిస్తుంది. అది బూత్ పాట కాదు. కాదు కాదు అంటే సో నేను బూత్ పాట అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. అంటే నన్ను ఇది ఇరికించడం అనేది చాలా దారుణమైన విషయం అనేది నా విజ్ఞప్తి కూడా. ఓకే ఓకే, ఇరికించం కానీ. బట్ బూత్ అంటే సాహిత్యంలో బూతా లేకపోతే సాహిత్యంలో బూత్ అలాంటివా? రెండు కలిస్తే ఇంకా అది. కానీ సింగర్ అంటే అన్ని పాడాలంటారు కదా స్మిత. పెట్టుకోవడం వల్లే మేబీ 100 songs తో ఆగిపోయావా? ఇంకా అయితే చాలా ఎక్కువ పాడుండొచ్చు కదా. అంటే అగైన్ దానికి కారణం కూడా చెప్తాను. ఐ హ్యావ్ మై ఫుట్ ఇన్ 10 different థింగ్స్. మాట్లాడుకున్నాం ఫస్టే. సో నాకు ఏది కూడా ఇప్పుడు దాకా కంఫర్టబుల్గా బ్యూటిఫుల్గా నాకు నచ్చినవి చేయగలిగేలాగా అలా చేసుకున్నా. దో లైక్ ఐ సెడ్ ప్లాటర్ మీద అన్నీ నాకు దగ్గరికి రాలా. బట్ ఆ చేయాలనుకున్నవి కూడా వర్క్ హార్డ్ చేసి ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఐ వెంట్ ఇన్ టు దట్ జోన్, వర్క్ టువర్డ్స్ ఇట్. డాన్స్ అవనియండి, మ్యూజిక్ అవనియండి, లేకపోతే బీట్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్, ఆన్ మై బాడీ, ఆన్ మేకింగ్ ష్యూర్ ఐ లూజ్ లైక్ బికమ్ మోర్ ఫిట్, ఆల్ దోస్ థింగ్స్. అట్లాంటివి అన్నీ కష్టపడి పుల్ ఆఫ్ చేశా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నాకు ఒక్కటి ఉంది ప్రాబ్లమ్, ఐ కెన్ నెవర్ గో ఆస్క్ ఎనీ వన్ ఫర్ వర్క్. మన టాలెంట్ ని మనమే ఐ కెన్ నాట్ ఆస్క్ ఎనీ వన్ గుర్తించి రావాలి. నాకు అసలు పొరపాటున నేను ఎందుకు ఈ దీంట్లో నేను పాడలేదు అని అడగలేను. అంటే దట్స్ మీ. అది గుడ్డా బ్యాడా అనేది కాదు, చీచి ఈగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే ఐ హ్యావ్ అ సర్టన్ రెస్పెక్ట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఐఎమ్ రికగ్నైజ్డ్ వెల్ ఇనఫ్ ఐ విల్ బీ ఆస్క్డ్ టు కమ్ అండ్ ఆటోమేటిక్గా పిలుస్తారు కదా. యా, నాకు అదే నాకు అదొక యాక్చువల్లీ నన్ను అంటారు, ఐ మీన్ అట్లీస్ట్ యూ షుడ్ బీ మెయింటైనింగ్ అ పిఆర్, డూయింగ్ స్టఫ్ దట్ ఐ విల్ ఓన్లీ డూ థింగ్స్ దట్ ఐ ఫీల్ లైక్ దిస్. అది ఫీల్ లైక్ అంటే తప్పు ఒప్పులని కాదు. ఇట్స్ అబౌట్ ఐ వోంట్ కాల్ ఆర్ టాక్ టు సంబడి బికాజ్ ఐ వాంట్ అ సాంగ్. So it's very important in this industry. This is probably something that I haven't told, like mentioned in front of media ever. But ఎవరైనా ఎందుకు ఇది ఎందుకు అది అని అడిగినప్పుడు అనిపిస్తుంది. So I've never mentioned this, but లోపల నేను ఐఎమ్ డూయింగ్ మై లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో ఆ రకంగా కూడా బికాజ్ ఐఎమ్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్, మల్టీ టాస్కింగ్ ఇన్ డిఫరెంట్ avenues, not just music. సో రకరకాలి కాబట్టి కొన్నిసార్లు there were some really good opportunities which I missed out on. నేను ఊళ్ళో లేకో being stuck with something else, అట్లాంటి సిచ్యువేషన్స్ అయినాయి తప్పకుండా. I remember 2 of Chakri garu songs that I was supposed to do which actually won awards also. Why name them, but which I also wished బాగుండేదే చేస్తుంటే అని. బట్ అట్లాంటివి అయినాయి. there was couple of things that happened that way, but
ది అదర్ థింగ్ ఇస్ నాకు నేను వెళ్ళి ఐ కాంట్ ఆస్క్ ఫర్ వర్క్ సమస్య లేదు, ఛాన్సే లేదు బికాస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్, దట్స్ నాట్ మీ. సో అందుకే కంఫర్టబుల్గా దేని మీద డిపెండ్ అవ్వకుండా అలాగే రెస్పెక్ట్ఫుల్గా అందరినీ ఐ రియలీ గ్రీట్ ఎవ్రీ వన్ వెల్. ఐఎమ్ నాట్ ఈగోయిస్టిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి. అది ఎప్పుడు కనిపించరు అంటే, బట్ తెలియకుండా మనకి ఏమన్నా ఒక పొర ఉంటుంది కదా, అంటే వి డోంట్ వాంట్ టు, దట్ ఈస్ జస్ట్ ఇట్స్ జస్ట్ ద వే యు ఆర్, యు బీన్ ఆల్వేస్ బీన్, దట్స్ ఆల్. కానీ పాడతా తీయగా కాంపిటీషన్స్ అప్పుడు విపరీతం రికగ్నిషన్ వచ్చి ఉండాలి కదా, అంటే ఫైనల్స్ దాకా చేరుకోవడం, ఒక సెగ్మెంట్ లో గెలవడం కూడా. ఏం పాట పాడారు స్మిత? సో నాకు ఫస్ట్ గుర్తున్న పాట పాడుతా తీగ ఫస్ట్ పాట వాజ్ నిన్న ఈ కలవరింత లేదులే, నేడు చిరుగాలేదో అందిలే, ఇది ప్రేమ అందున మనసే పులకరించిన, హృదయం కరిగిపోయిన ఓ మనసా. పద్మవ్యూహం అది. సెకండ్ పాట నడకలోని తీరు చూసి సింహమైన చిన్న బోధ, గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. సో దట్ వాజ్ వన్ సాంగ్. అది ఫాస్ట్ సాంగ్ రౌండ్ అనమాట. హ్యూజ్ నాగ్ ఫ్యాన్, హ్యూజ్, లైక్ చిన్నప్పటి నుంచి. ఎంత అంటే చిన్న గెస్ట్ అపియరెన్స్ ఐ రిమెంబర్ హీ డిడ్ ఇన్ వన్ మూవీ, రావు గారి ఇల్లు అని. తను చూడటానికి ఆ లిఫ్ట్ దిగి ఇటు వచ్చి అటు వెళ్ళటానికి చూడటానికి అన్నిసార్లు ఆ సినిమా చూసాను. సో ఐ హ్యూజ్ ఫ్యాన్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. ఈ విషయంలో సేమ్. సో నాకు అందుకని నాకు ఆ పాట. సో ఐ వాంటెడ్ అండ్ ఐ హ్యాడ్ 2 of his songs in my first round అనమాట. ద సెకండ్ వన్ వాజ్ ఫ్రమ్ అంతం, ఓ మైనా, రిమెంబర్? నీ గానం నే విన్నా, ఎటు ఉన్నా ఏటవాలు కోట వెంటరానా, కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచాయి, మరి రావే ఇకనైనా, కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే, కనిపించవు కాస్తైనా, నీకోసం వచ్చానే సావాసం తెచ్చానే, ఏది రామరి ఏమోలన్నా. ఇది చాలా డిఫరెంట్ సైడ్ ఆఫ్ యూ స్మిత కదా. దట్ ఈస్ ద యాక్చువల్ సైడ్. ఎక్స్ప్రెషన్స్ అవి ఐవ్ నెవర్ హర్డ్ యూ సింగ్. అంటే హైరబ్బా అవన్నీ ఓకే, ఈ నిర్వాణ శతకం అన్నీ ఫైన్, బట్ ఇది చాలా డిఫరెంట్. యు ఆర్ రియల్లీ ఎంజాయింగ్ దిస్. యా, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. ఐ ఎంజాయ్ దిస్ మోర్ దెన్ ద సాంగ్స్ ఐవ్ యాక్చువల్లీ సాంగ్. పాడుతా తీయగా కోసం పాటలు విని ప్రాక్టీస్ చేసావా ఎలా? అలా కానీ యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ రౌండ్కి వెళ్ళే టైంకి మామూలుగా మమ్మీ నాకు తెలియకుండా పంపించేసింది నా టేప్. సో ఐ వాజ్ సింగింగ్ ఎక్కడో ఇంట్లోనే ఏదో పాడుతున్నప్పుడు ఏదో రికార్డ్, అప్పట్లో యూనో టేప్ రికార్డర్స్ స్కూల్లో ఉన్నప్పుడు రికార్డర్ ఇట్లా రికార్డ్ బటన్తో పాటు నొక్కేవాళ్ళం కదా టు రికార్డ్ అవర్ వాయిస్. అలాగా షీ రికార్డెడ్ ఎట్ సమ్ పాయింట్ అండ్ ఆ టేప్ని పంపించింది. అప్పుడు మెడ్రాస్లో బాలు గారి ఇంటి అడ్రస్కి వెళ్ళేవి టేప్స్ అన్నీ. సో ఆయన విని సెలెక్ట్ చేసేవారు యాక్చువల్లీ అప్పట్లో. అలాగా టేప్ పంపిన 1 yearకి కాల్ వచ్చింది. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది, దీనికి కాల్ వచ్చింది అనమాట. వాట్ వాజ్ యువర్ ర్యాపో విత్ బాలు గారు? అంటే ఆ టైంలో ఆఫ్ కోర్స్ పాడుతా తీయగా కండక్ట్ చేశారు. ఐ వాజ్ స్టిల్ అ చైల్డ్ కదా, ఐ వాజ్ సో యంగ్. ఐ మీన్ అండ్ హీ వాజ్ సో మచ్ లైక్ సచ్ అ సీనియర్, యా యు నో అట్లా. సో అందుకే భయం వేసేదా లేకపోతే ఆ ఉండేదా, అడ్మిరేషన్ ఉండేదా? అంటే ఒకటి నాకు భయం ఎప్పుడేస్తుందంటే మనకు కొంచెం బాగా ఊహ తెలిసి అన్నీ తెలిసినప్పుడు కొంచెం భయము, అన్ని భక్తి అన్నీ వస్తాయి. I was at an age where I didn't know anything. I only knew how to sing. సో నేను అక్కడికి వెళ్ళి ఏదో 4 పాటలు పాడి బయటకు వస్తాను అంతే తప్ప ఇది పాడితే ఏమవుతుంది, అది పాడితే ఏం జరుగుతుంది అంటే ఇది ఏమంటారు అంటే ఐ ఓన్లీ రిమెంబర్ పాట అవ్వగానే ఇక్కడ ఈ ల్యాండింగ్ నోటో, అక్కడ ఆ గమకమో, ఇక్కడ ఇదో అని చెప్తారు, ఇది ఈ రాగం ఇది అదో. నాకు ఆ టెన్షన్ ఏంటంటే అయిపోగానే ఇంత లిస్ట్ ఆఫ్ కరెక్షన్స్ లేకపోతే చాలు నా పాట అయ్యే టైంకి అనుకునేదాన్ని అంతే. సో నాకు ఫార్చునేట్లీ ఎక్సెప్ట్ వన్ స్మాల్ థింగ్ దట్ హీ మెన్షన్ విచ్ వాజ్ అ వెరీ మైనర్ థింగ్,
ఇన్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ లేటర్ ఎక్కడ కూడా నన్ను ఇదేంటి అదేంటి అంటం కానీ ఇది ఓకే కాదు ఇది ఓకే అంటం కానీ జరగల. సో దట్ వే ఐ వాజ్ ఫార్చునేట్. అండ్ ఐ థింక్ సాంగ్ సెలెక్షన్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. సో నా ఫైనల్స్ విన్ అయిన ఎపిసోడ్ కూడా మై సాంగ్ వాజ్ వాన పడితే ఆ కొండకు హాయి పూలొచ్చి పలికే. సో వాట్ హ్యాపెండ్ వాజ్ పీపుల్ వర్ నాట్ పికింగ్ అప్ సాంగ్స్ లైక్ దోస్ ఎట్ దట్ టైమ్. వెరీ సీరియస్ సాంగ్స్ లేకపోతే వెరీ ఒక టైప్ ఆఫ్ సాంగ్స్ నాకు అసలు లేదు. అంటే నాకు నచ్చినవి, నాకు కంఫర్టబుల్ ఆ పాటలు నాకు తెలియదు కూడా ఫర్ మీ టు సింగ్. నేను ఎప్పుడు ఆ పాటలు విని పెరగలేదు. లైక్ మచ్ ఓల్డర్ సాంగ్స్ క్లాసిక్స్ నేను ఫస్ట్ టైం అట్లాంటి పాటలు వింటూ మస్క్ చేయాల్సినప్పుడు. ఇక్కడ ప్రెషర్ ఉండదా అంటే అలా అని nobody is pressurized to sing any kind of song specifically. So, you had the choice. మాకు ఎలా ఉండిందంటే there was a round where we had శృతి రౌండ్, తాళం రౌండ్. సో శృతులు ఇప్పుడు ఒక పాట సెలెక్ట్ చేసుకోమంటారు. ఆ శృతి రౌండ్లో మై సాంగ్ వాజ్ మాఘమాసం ఎప్పుడు వస్తుందో, మాఘమాసం ఎప్పుడు వస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళు, దట్ సాంగ్. సో ఆ పాటకి శృతులు వేరే వేరే కార్డ్స్ ఇచ్చేవారు పాడ. సో నాకు అది టెక్నికల్గా ఇది కరెక్టా అది తప్ప కాదు అది వినిపించగానే ఏమనిపిస్తే అది పాడా, అది కరెక్ట్ అయింది. సో అలాగా అయిపోయింది. నెక్స్ట్ తాళం రౌండ్, దట్ వాజ్ వెరీ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. నా పాట వాజ్ ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల సురుమందిని సూపు నాకెళ్ళా, ఆ పాట ఉంది కదా. సో ఆ పాట సో కాదు యాక్చువల్లీ అది ఉట్టి పల్లవి పాడాలి. పల్లవి పాడాక ఇప్పుడు దీన్ని తాళం మార్చమంటారు, అట్లా మార్చేస్తారు. సో అక్కడ తాళం ఏదో 2/4 2/6 ఏదో వాట్ ఎవర్ హీ జస్ట్ మెన్షన్, అక్కడ ఒక తాళం చెప్పారు వాళ్ళు. సో నేను ఆ తాళంలో ఫిట్ చేశాను, కానీ ఆయన నార్మల్గా అందరూ అనుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఫిట్ చేశా. సో పాడుతున్నంతసేపు నవ్వుతూ ఉన్నారు, అయిపోయాక కూడా నవ్వారు. సో మేమందరం ఇలా అనుకున్నాము, కానీ నువ్వు ఇలా పాడావు, ఇది కరెక్టే అది కరెక్టే, బట్ యూ థాట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ వుడ్ నార్మలీ సింగ్ అని అన్నారనమాట మీటర్లో. సో దట్ ఆల్సో వెంట్. ఆ తర్వాత వన్ ఇంట్రెస్టింగ్ రౌండ్, ఇప్పుడు అవన్నీ లేవు, బట్ అప్పట్లో దోస్ రౌండ్స్ ఆర్ ఆల్ దేర్. ఒక పాట పల్లవిని ఇంకో పాట చరణంతో కలపమనేవారు. సో ఏం పాట అది, ఫస్ట్ ఏమో ఆహనా పెళ్ళి అంట పల్లవిచ్చారు, చరణమేమో పలికే పెదవి వణికింది ఎందుకో మౌనమేలనోయి అంట ఓహనా ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ 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 పలికే పెదవి వణికింది ఎందుకో. నిజంగా ఒక సింగర్ లోని సత్తాని బయటకు తీసుకురావడానికి రియలీ వండర్ఫుల్. ఇప్పుడు లేగా ఎందుకు అనిపిస్తా ఉంటుంది, మళ్ళీ తిరిగి రావాలి, బికాస్ ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి. సో బట్ ఈ వీటిలోంచి దాటుకుంటూ వచ్చి హైరబ్బా ఎప్పుడైంది యాక్చువల్లీ, ఆఫ్టర్ దిస్ ఆర్ డ్యూరింగ్ దిస్? నో, మచ్ ఆఫ్టర్ దిస్. సో క్లాసికల్ అంటున్నారు కదా, సో వన్ ఆఫ్ నా మినీ ఫైనల్స్ అయిపోయాక మెగాస్కి వెళ్ళినప్పుడు ఐ సాంగ్ వన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్వరాలతో, అదే మన కన్నులతో చూసేవి. పమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ పమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ తక్కడ దక్క తక్క ధిమ్ తక్కడ దక్క తక్క ధిమ్ తక్కడ దక్క తక్క ధిమ్ తక్క జిమ్ కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా. ఆ సాంగ్ వాజ్ ఫుల్ సాంగ్ పాడాం. సో యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ద సాంగ్ హ్యాస్ లైక్ చాలా లాంగ్ రే రే సని సిరి సరి ని స స గరి సని స గరి సని ద ప ప ప ని ద ప మ గరి స ని స గ స గ మ గ మ ప ని ద ప మ ప ని ప ప ని స గరి స ని స ని ద ప మ గ మ ప మ కన్నులతో. So I did so successfully towards the end. I got into everybody's in my own style.
కానీ ఐ థింక్ ద అమేజింగ్ స్మార్ట్ థింగ్ యూ డిడ్ వాస్ మీ వాయిస్ సూట్ అయ్యే పాటలు ఎంచుకోవడం, వాటిని క్యాచీ పెప్పీ నెంబర్స్ ఎంచుకోవడం. ఐ థింక్ యూ ఆల్వేస్ హ్యాడ్ అ విజన్ ఫర్ ఇట్. మేబీ ఐ డెంట్ ప్లాన్ ఫర్ ఇట్, బట్ ఇట్ జస్ట్ సో హ్యాపెండ్ దట్ నేను నాకు నచ్చిన పాటలు పిక్ చేసుకున్నాను, అవన్నీ దేవర్ కమర్షియల్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ నీకు సూట్ అయిన పాటలు నువ్వు చక్కగా పాడి. దట్స్ వేర్ సో హైరబ్బా హ్యాపెండ్ ఆఫ్టర్ దట్. సో నేను పాడుతా తీగ అయిపోయిన తర్వాత ఐ థాట్ ఓకే మేబీ కొంచెం సీరియస్గా తీసుకోవచ్చేమో అనిపించింది ప్రొఫెషనల్గా కూడా, బికాజ్ ఏదో ఒక రౌండ్ చేసి బయటకు వచ్చేసామంటే ఓకే ఐ వుడ్ హెవ్ థాట్ ఓకే మేబీ ఐఎమ్ నాట్ యెట్ దేర్ సో లీవ్ ఇట్. బట్ అప్పుడు అనిపించింది, సో ఐ స్లోలీ దెన్ వెంట్ అండ్ మెట్ a few people, నా డెమో టేప్ ఇవ్వటం కానీ అంతా. సో నా ఫస్ట్ పాట యాక్చువల్లీ, సో శ్రీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వాజ్ ద ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దట్ ఐ ఎవర్ మెట్ త్రూ సంబడి నోన్ అనమాట, అండ్ త్రూ ఫ్యామిలీ ఫ్రెండ్స్, డాడ్స్ ఫ్రెండ్స్ ద్వారా అట్లా తెలిసిన వాళ్ళ ద్వారా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా కెరియర్ బిగినింగ్ ఫేజ్లో వెంకట్ అంకుల్, నాగార్జున గారి బ్రదర్ వెంకట్ అంకుల్ ఇస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ ఆజ్ అనమాట. సో అంకుల్ ఇనిషియల్గా ఏమో బిఫోర్ డ్యూరింగ్ పాడుతా తీగ అండ్ ఆల్ హీ వాజ్ లైక్ ఇట్లా చాలా మంది దే వాంట్ టు కమ్ ఇన్. సో హీ వాజంట్ వెరీ ఎంకరేజింగ్ ఆఫ్ ఎనీ లైక్ కమ్ గివ్ యువర్ టేప్ టైప్ ఆఫ్ అ థింగ్. బట్ దెన్ హీ ఫిగర్డ్ దట్ there's so much like these people are actually working towards doing something and it doesn't look like somebody coming and giving a tape and saying take me. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు దట్స్ వెన్ హీ సెడ్ నవ్ ఐల్ ఇంట్రడ్యూస్ యూ టు సమ్. సో అది కూడా ఐ హ్యాడ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. ఇట్ వాజంట్ లైక్ నేను అంకుల్ నన్ను పరిచయం చేయండి అని కానీ అవలా. సో ఇట్ వాజ్ లైక్ ఐ హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు అ సర్టన్ పాయింట్ వెన్ హీ సెడ్ ఓకే నవ్ కమ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు సంబడి. సో అట్లాగా శ్రీ నీకు అలౌట్ అయింది. అండ్ దెన్ శ్రీ became a family more than anything, Aruna, Shri, his son, everyone, it became like a family after that. But alla first album chesam, so I sang a Kannada song for him. First na playback song Kannada. అదే పాటని తెలుగులో కోయిలమ్మ ఆల్బమ్కి వాడాం. ఎలా వస్తుంది కన్నడ పాట? బెళ్ళి చుక్కి మించుతావే కన్ను కుక్కి మింజానే యాకలే సంజయాగలి నహాడదిద్దరే ఎనెల్ల ఊరలి అని వస్తుంది. సో దట్ వాజ్ ద మాకిప్పుడు కోయిలమ్మ కూని రాగం పైరగాలి పాట వేగం చిన్నారి గూవలే నలేత నవ్వులు ఇవాగు వంకలే నవంపు సొంపులు వాజ్ ద తెలుగు వర్జన్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మితకి సాగర సంగమమే ఇస్తే పాడదా? పాడుతుందా అంటే కొంచెం ప్రాక్టీస్ చేసి పాడతాను. ఓకే, ఇట్ మై డెఫినెట్లీ సౌండ్ డిఫరెంట్ బికాస్ నా వాయిస్ కల్చర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అ టిపికల్ క్లాసికల్ సింగర్స్ వాయిస్ కల్చర్. సో ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ what others would do. It won't sound like a typical classical singer, but it will sound very unique, very different. నా వాయిస్ కల్చర్ ఐ ఫైండ్ ఇట్ మచ్ క్లోజర్ టు బాంబే జయశ్రీ గారి వాయిస్ కల్చర్. ఇన్ఫ్యాక్ట్ మనోహర రిలీజ్ అయినప్పుడు నేను స్టేజ్ మీద ఐ యూస్ టు సింగ్ ఇట్ యాజ్ మై ఫస్ట్ ఓపెనింగ్ యాక్ట్. ఎవ్రీబడి థాట్ ఇట్ వాజ్ మై సాంగ్. I think even you asked me once. Yeah. Long ago, if you remember. Yeah. Sudden ga gurtostandi. 2005-6 lo appudu. Correct. When that movie came out. మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ స్వరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమై ఊగెనురా ఉయ్యాలా. అది ఒరిజినల్ కళ్ళు మూసుకుని ఉంటే ఇంచుమించు అదే ఫీలింగ్ వస్తుంది. అది సో ఐ వెరీ క్లోజ్ టు దట్ వాయిస్ కల్చర్. సో మేబీ సంథింగ్ లైక్ దట్ సౌండ్ అవ్వచ్చేమో. మరి ఆ పాటలో వదిలేసి మాయదారి ఎక్కడి నుంచి వచ్చింది? అది రీమిక్స్ కోసం చేసిన పని. హాయ్ ఎవ్రీవన్, నేను స్మితాని అండ్ యూఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.